వార్త ఎమ్మెల్సీ కవితకు మరో ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇక భారతీయ జనతా పార్టీ ఉంటున్న ఈటెల రాజేందర్ చాలా రోజులు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య గ్యాప్ పెరుగుతుండడంతో ఈటెల బయటకు వస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అన్నమాట. అయితే ఈటెల రాజేందర్ ఇంటో కవిత పార్టీ అంటే ముఖ్యంగా మళ్ళీ కేసీఆర్ పార్టీలోకి వెళ్తారని మొన్నటి నుంచి ప్రచారం కూడా మొదలైంది. ఎందుకంటే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటెల రాజేందర్ ఈ మధ్యకాలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో గర్వాపస్ కార్యక్రమాన్ని ఈటెల రాజేందర్ శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే గులాబీ సోషల్ మీడియా అయితే అందరికీ ట్వీట్ చేస్తూ ఈటెల రాజేందర్ సింహం సవారీ చేసేందుకు సిద్ధమయ్యాడంటూ, సో కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట ఈటెల రాజేందర్. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కల్వకుంట్ల కవిత పార్టీలోకి వెళ్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారట. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. పార్టీ ఫండ్ పెట్టేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమైనట్టు కూడా చెబుతున్నారు. కల్వకుంట్ల కవిత పార్టీలోకి వెళ్తే ఇటు కేసీఆర్తో పాటు ఇటు బీజేపీ దెబ్బ కొట్టవచ్చు అని చెప్పేసి ఈటెల భావిస్తున్నారట. మొత్తానికైతే రాష్ట్రంలో సంచలనంగా మారింది అంటున్నారు.